ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నిజంగా వారి మధ్య ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి వారు మోషేతో వాదించారు కనుక ఆ వాదనను బట్టి ఆ చోటుకి మస్సా అని మెరీబా అనే పేర్లు పెట్టారు. వెంటనే వారు రెఫీదీంలో ఉండగానే అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. తమతో యుద్ధం చేయడానికి వచ్చిన వారిని చూసి మోషే యెహోషువను పిలిచి, మన కోసం కొంతమందిని అంటే కొంత సైన్యాన్ని సిద్ధపరిచి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. రేపు దేవుని కర్ర పట్టుకొని కొండపై నేను నిలబడతాను అని యెహోషువకి చెప్పగానే యెహోషువ మోషే తనతో చెప్పినట్లుగానే అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. మోషేతో అహరోను హూరు అనే వాళ్ళు కూడా బయలుదేరారు. మోషే చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చెయ్యి క్రిందకి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. మోషే చేతులు బరువుగా అయిపోయాయి. ఇంకా హూరు అహరోను మోషేకు ఒక రాయి తీసుకొచ్చి దాని మీద కూర్చోమని అటు ఇటు సాయంత్రం వరకు అలా చేతులు పైకి నిలబెట్టి నిలకడగా ఉన్నారు. అప్పుడు యెహోషువ కత్తి చేత అమాలేకు రాజును ఆ ప్రజలను గెలిచారు. అక్కడ వారికి జయం కలిగిన ప్రాంతంలో మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన కార్యం, ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ మోషే మామ అయిన ఇత్రో విని మోషే యొక్క భార్యని పిల్లల్ని తీసుకొని వచ్చాడు. ఆ విషయం మోషేకు తెలిసి వారి దగ్గరికి అంటే తన మామ దగ్గరికి పిల్లల దగ్గరకు వచ్చి తన మామను ముద్దు పెట్టుకొని వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. దేవుని కార్యాలన్నీ మోషే మాటల ద్వారా విన్న ఇత్రో దేవుని స్తుతించాడు. సమస్త దేవతల కంటే యెహోవానే గొప్పవాడనే సాక్ష్యం కూడా ఇచ్చాడు. మోషే తన ప్రజలకు న్యాయం తీర్చేవాడు. ఇది చాలా పెద్ద పని. ప్రతిరోజు మోషే దగ్గరకు ప్రజలు వచ్చి దేవుని తీర్పును న్యాయమును తెలుసుకునేవారు. ఇదంతా గమనిస్తున్న ఇత్రో మోషేని పిలిచి, ఈ పని నువ్వు ఒక్కడవే చేస్తున్నావు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని మోషేకు ఒక సలహా ఇస్తాడు. మోషే తన మామ మాటలను బట్టి ఇశ్రాయేలీలో న్యాయాధిపతులను నియమించాడు. తరువాత మోషే తన మామను పంపివేయగా ఇత్రో తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. తరువాత మోషే సీనాయి అరణ్యంలో తన కర్ర చేత్తో పట్టుకొని పర్వతం ఎక్కి వెళ్ళాడు. యెహోవా పర్వతం మీద నుండి మోషేని పిలిచి, మీరు నా మాట వింటే నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనంగాను ఉంటారు అని ప్రజలకు చెప్పమన్నారు. మరలా మోషేని యెహోవా పిలిచి, ఈ ప్రజలు నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వీటితో పాటు ఏ ఏ పనులు చెయ్యాలో, ప్రజలను ఎలా సిద్ధపరచాలో, పర్వతాన్ని ఎలా సిద్ధపరచాలో ప్రతి విషయాన్ని తెలియచేశారు. మోషే ప్రజలను సిద్ధపరిచి దేవుడు చెప్పిన పనులన్నీ పూర్తి చేసి పర్వతం మీదకి మరలా ఎక్కి వెళ్ళారు. దేవుడైన యెహోవా పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అగ్నితో వచ్చారు. కాబట్టి ఆ పర్వతం మొత్తం పొగతో నిండిపోయింది. ఇంకా బూరధ్వని అంతకంతకు ఎక్కువ అవుతూనే ఉంది. మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయన తన కంఠస్వరంతో మాట్లాడారు. ఇదంతా చూసిన ప్రజలు అందరూ భయపడిపోయారు. దేవుడు ఆజ్ఞలన్నీ కూడా వివరించి చెప్పారు. వాటిని ప్రజలకు మరలా చెప్పమన్నారు. అయితే ప్రజలు మోషేతో, నువ్వు మాతో మాట్లాడితే మేము వింటాం, దేవుడే మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం అన్నారు. మోషే ప్రజలను చూసి, మీరు భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికి, పాపం చేయకుండా మీరు భయం కలిగి బ్రతకాలని దేవుడు వచ్చారు అని మోషే ప్రజలకు చెప్తారు. మోషే ప్రజలతో మాట్లాడుతుండగానే దేవుడు మోషేతో, ఇశ్రాయేల్ ప్రజలు చెప్పినట్టే చెయ్యి, వాళ్ళకి అర్థమైంది కదా నేను నీతో మాట్లాడుతున్నానని, కాబట్టి వాళ్ళకి నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు వెళ్ళి చెప్పు. విగ్రహాలు చేసుకోకూడదని నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఇంకా నువ్వు నాకు రాళ్లతో బలిపీఠాన్ని చేసేటప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని చేయకూడదు, పనిముట్టు తగలకూడదు, పనిముట్టు గనుక తగిలితే అది అపవిత్రం అయిపోతుందని చెప్తారు. ఇది మొదలుపెట్టి ఆజ్ఞలు, విధులు, కట్టడలు, ప్రత్యక్ష గుడారం, యాజక వస్త్రాలు, క్రమాలు, బలులు అర్పించడం, వీటన్నిటి గురించి వివరించి తెలియచేశారు. సుమారు 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ పర్వతం మీదనే ఉన్నారు. పర్వతం కింద ఈలోపు ఇశ్రాయేలు ప్రజలు, మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో మాకు తెలీదు,
మమ్మల్ని నడిపించడానికి విగ్రహాన్ని చేయమని ఇశ్రాయేలు ప్రజలు అహరోనుతో చెప్పి ఒక విగ్రహాన్ని చేయించుకుంటారు. ఆ విగ్రహాన్ని చేయించడం మాత్రమే కాదు, దానికి బలర్పించి పండుగ కూడా చేస్తారు. పర్వతం పైనేమో దేవుడు తన వేలితో రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చారు. దేవుడు పర్వతం మీద ఉన్న మోషేతో, నువ్వు వెళ్ళు, ఈ ప్రజలు పాపం చేశారు, వారు ఒక బంగారు దేవతను వారి కొరకు చేయించుకున్నారు, వీరు లోబడని వారు కాబట్టి నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళందరినీ కాల్చేసి నిన్నే గొప్ప జనంగా చేస్తాను అని చెప్పారు. అయితే మోషే స్వార్థంగా ఆలోచించకుండా దేవుని నామాన్ని ఘనపరిచేలా మాట్లాడారు కనుక దేవుడు ఆ ప్రజలను చంపలేదు. మోషే పర్వతం మీద నుండి కిందకి వచ్చేటప్పటికి యెహోషువ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మోషే వచ్చేసరికి పాలెంలో ప్రజలు కేకలు వేయడం యెహోషువ విని, పాలెంలో యుద్ధ ధ్వని వినిపిస్తుంది అంటారు.